బ్లాక్ చైన్ అనేది ఒక టెక్నాలజీ. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య అసెట్ ట్రాన్స్ఫర్ చేయడానికి సహాయపడుతుంది. ప్రతి ఒక్క టెక్నాలజీ క్రియేట్ చేయడానికి ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది కదా! అలానే బ్లాక్ చైన్‌ని క్రియేట్ చేయడానికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం మనం. ద కోర్ ఐడియా బిహైండ్ బ్లాక్ చైన్. ఫర్ ఎగ్జాంపుల్, రవి అర్జున్‌కి మనీ పంపియాలని అనుకున్నాడు. సో, రవి ఇప్పుడు తన బ్యాంక్ నుంచి తన ఫ్రెండ్ బ్యాంక్‌కి మనీ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళు మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి థర్డ్ పార్టీ అయిన బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇమాజిన్ చేసుకోండి, థర్డ్ పార్టీ లాంటి బ్యాంక్ లేకుండా రవి అర్జున్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేయగలిగితే ఇదే బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ అనేది మనీ ఆర్ అసెట్ ట్రాన్స్‌ఫర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి క్రియేట్ చేశారు. అండ్ బ్లాక్ చైన్ అనేది డీసెంట్రలైజ్డ్, అంటే దీనికి సెంట్రల్ ఎంటిటీ అంటూ ఏమీ ఉండదు. ఇద్దరు ఇండివిజువల్స్ ఏ, బి నేరుగా అంటే పియర్ టు పియర్ వీళ్ళు అసెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో బ్రేక్ డౌన్ చేసి చూపిస్తాను మీకు. ఇమాజిన్ ఒక నెట్వర్క్లో 4 వ్యక్తులు ఉన్నారు. పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి అండ్ పర్సన్ డి. స్టార్టింగ్లో పర్సన్ ఏ వద్ద 10 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చైన్లో ఎలా హ్యాండిల్ అవుతాయో చూద్దాం ఇప్పుడు మనం. స్టెప్ 1, ఓపెన్ లెడ్జర్. ట్రెడిషనల్ బ్యాంక్స్లో ట్రాన్సాక్షన్స్ అనేవి థర్డ్ పార్టీ అయిన బ్యాంక్ వాళ్ళు రికార్డ్ చేస్తారు. బట్ బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్స్ అనేవి ఓపెన్ లెడ్జర్లో రికార్డ్ అవుతాయి. అండ్ ఈ ఓపెన్ లెడ్జర్ అనేది డీసెంట్రలైజ్డ్ అండ్ ఇది నెట్వర్క్లో అందరికీ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పర్సన్ ఏ పర్సన్ బికి 5 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాడు అనుకోండి. ఇప్పుడు లెడ్జర్లో ఇది ఈ విధంగా అప్డేట్ అవుతుంది. పర్సన్ ఏ హ్యాస్ 5 అండ్ పర్సన్ బి హ్యాస్ 5. ఇప్పుడు పర్సన్ బి పర్సన్ సికి 3 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాడు అనుకోండి. ఇప్పుడు ఇది లెడ్జర్లో ఈ విధంగా అప్డేట్ అవుతుంది. పర్సన్ బి హ్యాస్ 2 అండ్ పర్సన్ సి హ్యాస్ 3 రూపీస్. ఇప్పుడు పర్సన్ సి పర్సన్ డికి 1 రూపీ ట్రాన్స్ఫర్ చేశాడు అనుకోండి. ఇప్పుడు ఇది లెడ్జర్లో ఈ విధంగా అప్డేట్ అవుతుంది. లైక్ పర్సన్ సి హ్యాస్ 2 రూపీస్, పర్సన్ డి హ్యాస్ 1 రూపీస్. ఇలా లాస్ట్ కి పర్సన్ ఏ హ్యాస్ 5, పర్సన్ బి హ్యాస్ 2, పర్సన్ సి హ్యాస్ 2 అండ్ పర్సన్ డి హ్యాస్ 1 అని అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్స్ ఎలా హ్యాండిల్ అవుతాయో చూద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు పర్సన్ ఏ దగ్గర 5 రూపీస్ ఉందనుకోండి. సో తిను మాక్సిమం 5 రూపీస్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడు. ఒకవేళ పర్సన్ ఏ 10 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయాలని ట్రై చేస్తే బ్లాక్ చైన్ నెట్వర్క్ లో ప్రతి ఒక్కరు వెంటనే పర్సన్ ఏ వద్ద తగినంత నిధులు లేవని గుర్తించి ఆ ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అనేది చేస్తారు అండ్ దాన్ని లెడ్జర్ లో కూడా రికార్డ్ చేయరు. డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ కాన్సెప్ట్. ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టమ్స్ లో ఒక సెంట్రల్ అథారిటీ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు కదా, కానీ బ్లాక్ చైన్ లో డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తారు. దీని అర్థం లెడ్జర్ అనేది నెట్వర్క్స్ లో ఉన్న అన్ని నోట్స్ లో రెప్లికేట్ అనేది అవుతుంది. నెట్వర్క్ లోని ప్రతి పార్టిసిపెంట్ దగ్గర లెడ్జర్ కాపీ అనేది ఉంటుంది కదా, దాని వల్ల సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశమే ఉండదు. ఉదాహరణకి ఒక ట్రాన్సాక్షన్ జరిగితే అది నెట్వర్క్ లో ఉన్న అన్ని నోట్స్ కి బ్రాడ్కాస్ట్ అవుతుంది. అప్పుడు లెడ్జర్ లో ఉన్న కాపీస్ అన్ని అప్డేట్ అవుతాయి. బ్లాక్ చైన్ యొక్క డీసెంట్రలైజ్ స్ట్రక్చర్ వల్ల ఒక్క కాపీ కాంప్రమైజ్ అయినా నెట్వర్క్ సెక్యూర్ గానే ఉంటుంది, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద నోట్స్ దగ్గర కరెక్ట్ డేటా ఉంటుంది కాబట్టి. హౌ ట్రాన్సాక్షన్స్ ఆర్ వాలిడేటెడ్. మైనర్స్ అండ్ ప్రూఫ్ ఆఫ్ వర్క్. ట్రాన్సాక్షన్ బ్లాక్ చైన్ కి యాడ్ చేయాలంటే అందరి దగ్గర ఉన్న లెడ్జర్ కాపీస్ అనేవి సింక్రనైజ్డ్ గా ఉండాలి. అలాగాని లేకుంటే ట్రాన్సాక్షన్స్ అనేవి బ్లాక్ చైన్ లో యాడ్ అవ్వదు. ఇలా అన్ని లెడ్జర్స్ సింక్రనైజ్డ్ గా ఉండడానికి మైనర్స్ అనే వాళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తారు. మైనర్స్ అంటే నెట్వర్క్ పార్టిసిపెంట్స్. వీరు కొత్త ట్రాన్సాక్షన్స్ వాలిడేట్ చేసి బ్లాక్ చైన్ కి యాడ్ చేస్తారు. అయితే వారు ఏ ట్రాన్సాక్షన్ అయినా సులభంగా యాక్సెప్ట్ చేయరు. ముందుగా వీళ్ళు ఒక కాంప్లెక్స్ మ్యాథమెటికల్ పజల్ సాల్వ్ చేయాలి. దీనినే ప్రూఫ్ ఆఫ్ వర్క్ అని అంటారు. ఈ పజల్ ను సాల్వ్ చేసిన మొదటి మైనర్ కి ట్రాన్సాక్షన్ లెడ్జర్ లో యాడ్ చేసే హక్కు అనేది దొరుకుతుంది అండ్ అలానే ఆ మైనర్ కి క్రిప్టో కరెన్సీ రివార్డ్ గా కూడా లభిస్తుంది. స్టెప్ 5, బ్లాక్ చైన్ యాజ్ అన్ ఇమ్యూటబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ రికార్డ్. ఒక్కసారి ట్రాన్సాక్షన్ బ్లాక్ చైన్ లో యాడ్ చేస్తే అది పర్మనెంట్ గా ఉండిపోతుంది అండ్ దాన్ని ఆల్టర్ చేయడం అనేది అసాధ్యం. ప్రతి బ్లాక్ లో ప్రీవియస్ బ్లాక్ యొక్క క్రిప్టోగ్రఫిక్ హ్యాష్ అనేది ఉంటుంది. దీని వల్ల చైన్ చాలా సెక్యూర్ గా ఉంటుంది. ఎవరైనా ఒక బ్లాక్ ని ట్యాంపర్ చేయడానికి ప్రయత్నిస్తే సబ్సిక్వెంట్ బ్లాక్స్ ని కూడా మాడిఫై చేయాల్సి వస్తుంది. సో అందుకే ఇది నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అండ్ ఇది అసాధ్యం. ఈ ఇమ్యూటబిలిటీ అనేది బ్లాక్ చైన్ కి చాలా ముఖ్యమైన ఫీచర్. ఒక ట్రాన్సాక్షన్ వాలిడేట్ అయ్యి బ్లాక్ చైన్ లో యాడ్ అయితే అది చేంజ్ చేయడం ఆర్ డిలీట్ చేయడం అస్సలు సాధ్యం కాదు. సో దీని వల్ల ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ట్రాన్స్పరెంట్ అండ్ ట్యాంపర్ ప్రూఫ్ గా ఉంటుంది. సో ఈ వీడియో మొత్తం మీకు సమ్మరైజ్ చేయాలంటే బ్లాక్ చైన్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ ఇమ్యూటబుల్ లెడ్జర్ అండ్ దీంట్లో మనం ట్రాన్సాక్షన్స్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు అండ్ అసెట్స్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. సో మీకు బ్లాక్ చైన్ అంటే మీకు సింపుల్గా మీకు గుర్తుండిపోవాలి చెప్పాలంటే ఇట్స్ చైన్ ఆఫ్ బ్లాక్స్ అనమాట. ఒక చైన్ తర్వాత ఇంకో బ్లాక్, ఒక బ్లాక్ తర్వాత ఇంకో బ్లాక్, ఇవన్నీ లింక్ అయి ఉంటాయి కదా. మీకు ముందు చెప్పినట్టుగా బ్లాక్లో ఒక ట్రాన్సాక్షన్ మాత్రం ఫిల్ అయిపోతే కొత్త బ్లాక్ అనేది యాడ్ అవుతుంది. సో అలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అవుతూ వస్తుంటుంది అనమాట. సో ఇదండి బ్లాక్ చైన్ అంటే. Hey everyone, this is Venki. If you're liking our videos, please do like, share and subscribe. ఇది మన ఛానల్ గ్రో అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.